అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్ ప్రాసెస్ ప్రారంభమైంది. అనేక మంది తమకు వచ్చినటువంటి ప్రభుత్వ రంగంలో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్టులు కావచ్చు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు నిర్వహించిన టెస్టుల్లో కావచ్చు, ర్యాంకులను బట్టి అడ్మిషన్స్ తీసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో లేదంటే దాని అనుబంధ కోర్సుల్లో మాత్రమే చేరాలా, ఇక ఏదైనా బ్రాంచ్ పర్వాలేదా, ఇలాంటి సందేహాలతో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి ప్లేస్మెంట్స్ లభిస్తున్నటువంటి బ్రాంచ్, అనేక రకాలుగా మంచి ప్యాకేజ్ దక్కుతున్నటువంటి బ్రాంచ్ కావడంతో చాలామంది సిఎస్సి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే దాదాపు 80-85% సీట్లు సిఎస్సిలోనే భర్తీ చేయాల్సి రావడంతో భవిష్యత్తులో ఇతర కోర్ బ్రాంచ్ ఇంజనీర్ల కొరత ఏర్పడుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇప్పటికే కోర్ బ్రాంచెస్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ మొగ్గు చూపలేకపోతున్నటువంటి తరుణంలో అటువైపు కూడా స్టూడెంట్స్ని ప్రోత్సహించాలని కర్ణాటక లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాంటి బ్రాంచెస్లో చేరుతున్నటువంటి స్టూడెంట్స్కి అదనంగా స్కాలర్షిప్స్, అదనంగా రాయితీలు, ఇతర బెనిఫిట్స్ కల్పించేసేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కోర్ బ్రాంచెస్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చే రీతిలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. సో ఒక కర్ణాటకే కాకుండా దేశమంతా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందా అనేటువంటి అనుమానం బలపడుతుంది. అదే సమయంలో అడ్మిషన్ ప్రాసెస్తో పాటుగా చాలామంది చూస్తున్నటువంటి ప్లేస్మెంట్స్ విషయంలో వరంగల్ ఎన్ఐటికి సంబంధించినటువంటి ఈ ఏడాది వివరాలని మనం పరిశీలిస్తే, ఏప్రిల్లో నిర్వహించినటువంటి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మొత్తం 1508 మంది విద్యార్థులకు గాను 1202 మందికి ప్లేస్మెంట్స్ దక్కింది. చాలా పెద్ద నెంబర్. వాస్తవానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ప్లేస్మెంట్స్ తగ్గుతున్నాయి, చాలా ప్రముఖ కంపెనీలు రావడం లేదు అనేటువంటి ప్రచారం ఉంది. భవిష్యత్తులో ఇంకా తగ్గొచ్చు, అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు కానీ అక్కడ కూడా ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్ తగ్గొచ్చు అనేటువంటి వాదన చాలామంది చేస్తున్నారు. అయితే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్ బీటెక్ పట్టా తీసుకుని బయటకు వచ్చే సమయానికి ప్రపంచం ఏ రీతిన మారుతుంది, ఎలా మళ్ళుతుంది అన్నది ఇప్పుడే మనం ఎవరు ఊహించి చెప్పలేం. ఎందుకంటే వాస్తవానికి 2019 బ్యాచ్లో బీటెక్ చేరినటువంటి వాళ్ళకి 2020లో కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా? 2025 ఏప్రిల్ 21వ తారీఖుని పెహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేస్తారు. దాని కారణంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ఎన్ఐటీలు, ఐఐటి స్టూడెంట్స్ కూడా చాలా తీవ్రంగా సఫర్ కావాల్సి వస్తుందని ఎవరైనా ముందు రోజైనా ఊహించారా? లేదు కదా. ఎట్లా అంటే అనేక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా నిత్యం జరుగుతూ ఉంటాయి, వాటి ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచం మాత్రం ఆర్థికంగా మందగమనం వైపు మళ్ళుతోంది, అనేక రకాలుగా సంక్షోభం దిశలో సాగుతోంది. దీని ప్రభావం అయితే అనివార్యంగా ఉంటుంది, అది ఏ బ్రాంచ్లో ఉన్నా తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి దశలో కూడా వరంగల్ ఎన్ఐటీలో ప్లేస్మెంట్స్ పెరుగుతున్నటువంటి వైనం చాలా ఆసక్తికరం, ఆశ్చర్యకరం కూడా. ఇంకా చెప్పాలంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 80% మందికి ప్లేస్మెంట్స్ దక్కే. లాస్ట్ ఇయర్ అది 76% మాత్రమే ఉంది. ఈసారి 80% అంటే సుమారుగా 4% ఎగస్ట్రాగా ఈసారి ప్లేస్మెంట్స్ దక్కే. ఎన్ఐటి వరంగల్లో యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 14,35,000 రూపాయలుగా ఉంది. చాలా మంచి ప్యాకేజ్. యావరేజ్ అన్ని బ్రాంచులు కలిపి మొత్తం సెలెక్ట్ అయినటువంటి 1200 మంది స్టూడెంట్స్లో యావరేజ్ ప్యాకేజ్ 14,35,000. చాలా మంచి ప్యాకేజ్గా చెప్పాలి. అదే యూజీ విద్యార్థులకైతే కేవలం బీటెక్ చేసినటువంటి స్టూడెంట్స్కి చూసుకుంటే అది 16 లక్షలు ఉంది. అంటే పీజీ వాళ్ళకన్నా యూజీ వాళ్ళకే మంచి ప్యాకేజీలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఐటి వరంగల్లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత యావరేజ్ ప్యాకేజ్ బీటెక్ స్టూడెంట్కి 16 లక్షల రూపాయలు. అంటే చూడండి ఎంత మంచి ప్యాకేజ్ వచ్చిందో. లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగింది కూడా. కానీ చాలామంది తగ్గిపోతున్నాయి ప్లేస్మెంట్స్, అక్కడ లే ఆఫ్లు ఉన్నాయి, ఇక్కడ అది ఉంది, ప్రపంచం అట్ట, ఇలా రకాల అంచనాలు అయితే ఉన్నాయి. కానీ ఎన్ఐటి వరంగల్ లాంటి చోట వాస్తవ లెక్కలైతే భిన్నంగా ఉన్నాయి. మొత్తం 1500 మంది వరకు స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే అందులో 1200 మంది పైబడినటువంటి స్టూడెంట్స్ ప్లేస్మెంట్ సాధించారు. చాలా మంచి 260 కంపెనీలకు పైగా
వరంగల్ ఎన్ఐటీలో ఈసారి రిక్రూట్ చేసుకున్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే 64,30,000 రూపాయలు ఉంది. హైయెస్ట్ 64,30,000 రూపాయల ప్యాకేజ్. సిఎస్సి చదివినటువంటి సోమిల్ మాల్దాని అనేటువంటి స్టూడెంట్ నేరుగా చాలా మంచి ప్యాకేజ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ సిడిఈగా ప్లేస్మెంట్ సాధించాడు. చాలా మంచి ప్యాకేజ్, చాలా మంచి ప్లేస్మెంట్, చాలా మంచి కంపెనీల్లో అవకాశాలు దక్కాయి. ఇంత రెసిషన్ ఉంది, ఇంత సమస్య ఉంది, ఇంత లే ఆఫ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ డేటా ప్రకారంగా చూస్తే 80% మందికి ప్లేస్మెంట్ దక్కింది. హైయెస్ట్ ప్యాకేజ్ బీటెక్ స్టూడెంట్కి 64 లక్షలు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 16 లక్షలు ఉంది. చాలా మంచి నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవ్వరు వర్రీ అవ్వకండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి అది సిఎస్సి చేరతారా, కోర్ బ్రాంచెస్ చేరతారా, ఎక్కడ చేరినా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భవిష్యత్తులో కోర్ బ్రాంచ్కి అవకాశాలు పెరుగుతాయి. దాంతోపాటుగా సిఎస్సికి ఇప్పుడున్న డిమాండ్ తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళన అయితే పడాల్సినటువంటి అభిప్రాయం లేదు. ఏ వచ్చినా, మరో టెక్నాలజీ వచ్చినా అవసరం మాత్రం హ్యూమన్ రిసోర్స్ అవసరం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు కలవరపడకుండా మీ ఇష్టానికి, మీ అభిరుచులకి తగ్గట్టుగా మంచి బ్రాంచ్ ఎంపిక చేసుకోవడం, మంచి ఇన్స్టిట్యూట్లో చేరడం, చేరిన తర్వాత కూడా బాగా కష్టపడి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్తో మీరు మంచి భవితవ్యాన్ని సాధించుకోగలుగుతారు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.